హాయ్ వ్యూయర్స్, మీ అందరికి ఒక ప్రశ్న. మన చేతిలో ఉండే ఈ ఫోన్ను మనం ఏమని పిలుస్తాం? సెల్ ఫోన్ అని పిలుస్తాం. ఎందుకు దీన్ని సెల్ ఫోన్ అనాలి అంటే దీనిలో ఇట్లాంటి ఏదో నవీన గోల్డ్ లాంటి సెల్ ఉంటుందా అంటే ఉండదు. మరి లేకుండా ఇది ఎలా నడుస్తుంది అంటే ఇందులో బ్యాటరీ ఉంటుంది, రీఛార్జబుల్ బ్యాటరీ. మరి బ్యాటరీ సెల్ సేమా అంటే కాదు, కొన్ని సెల్లులు కలిస్తే బ్యాటరీ అవుతుంది. కానీ ఈ ఫోన్కి సెల్ వల్ల లేదా బ్యాటరీ వల్ల సెల్ ఫోన్ అని రాలేదు. దీనికి ఎందుకు వచ్చిందంటే సెల్యులార్ నెట్వర్క్ నుంచి వచ్చింది. ఆల్ మొబైల్ నెట్వర్క్స్ ఆర్ సెల్యులార్ నెట్వర్క్స్. సో మీకు మొబైల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేసేవాడు కొంత విస్తీర్ణాన్ని, కొంత జాగ్రఫికల్గా ప్రదేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తాడు. ఒక ముక్క కొంత ఏరియాకు, ఉదాహరణకు 2000 చదరపు కిలోమీటర్ లేదా 200 చదరపు మీటర్లు, వాని అవసరాన్ని బట్టి ముక్కలు ముక్కలుగా చేసి అక్కడ ఒక బేస్ స్టేషన్ పెడతాడు. బేస్ స్టేషన్ అంటే అక్కడ ఒక టవర్ ఉంటుంది. టవర్ ఏం చేస్తుందంటే మీ నుంచి సిగ్నల్ తీసుకుంటుంది, మళ్ళీ మీకు సిగ్నల్ ఇస్తుంది. కాబట్టి ఇలా సెల్స్గా విభజించబడుతుంది. కాబట్టి ఈ నెట్వర్క్కి సెల్ ఫోన్ అని పేరు వచ్చింది తప్ప ఇంకొకటి ఏం లేదు.